నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, నాకు చిన్న డౌట్ ఉంది. అసలు ఏది నమ్మకం, ఏది మూఢనమ్మకం అంటే ఏం చెప్తారు? సో రుద్రాక్షదారం దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఈ ప్రశ్నకి దీనికి సంబంధం తక్కువ ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం అయితే తప్పనిసరి. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే నమ్మకానికి సంబంధించింది. సో నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. రుద్రాక్షల్లో నకిలీలు ఎక్కువ ఉంటాయి, అసలైనవి తక్కువ ఉంటాయి. ఎందుకు నకిలీలు అంటే చెప్పుకున్నాం కదా, నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. సో నమ్మకం దేన్ని మనం నమ్మకంగా తీసుకుంటాం, దేన్ని మూఢనమ్మకంగా తీసుకుంటాం. చాలా విషయాల్లో మనకి తెలియకుండా ఇది ఎందుకో తెలియదు, ఈ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ ఒక విషయం చెప్పంగానే ఇది నమ్మాలా, నమ్మితే ఎందుకు నమ్మాలి. ఉదాహరణకి మనం బయటికి వెళుతున్నప్పుడు ఏదైనా ప్రయాణానికి వెళితే పిల్లి ఎదురొస్తే ప్రయాణం ఆపేయమంటారు. ఎందుకు ఆపేయాలి? కారణం చెప్పరు. పిల్లి ఎదురొస్తే మంచిది కాదు ప్రయాణం. ఎందుకు ఆపేయాలి అంటే ఇందులో రీజన్ ఏంటి, శాస్త్రీయ విశ్లేషణ ఏమిటంటే, ఇందులో సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే, పిల్లి కళ్ళల్లో ఉన్న ఫ్లూయిడ్ ఎద్దు కళ్ళల్లో ఉన్న ఫ్లూయిడ్. అంటే ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏముండేవంటే, డబ్బులు ఉన్నవాళ్ళు రాజులు జమీందారులు అయితే ఏనుగులు అంబారీలు వాడేవారు, గుర్రాలు అవి వాడేవారు. సామాన్యులు ఏం చేసేవారంటే ఎడ్ల బళ్ళే వాటి మీదే ఊర్లు దాటి వెళ్ళేవారు. రాత్రిపూట పగలో ప్రయాణం చేసి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు పిల్లి ఎదురైనప్పుడు ఏమవుతుందంటే, పిల్లి కళ్ళల్లో అంటే రెండు ఎదురు బదురైనప్పుడు, ఎద్దు పిల్లి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు పిల్లి కళ్ళల్లో ఉన్న ఫ్లూయిడ్, ఎద్దు కళ్ళల్లో ఉన్న ఫ్లూయిడ్, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి ఒక్కసారే ఎద్దు ఎత్తి పడేస్తుంది బండిని. అది బెదిరిపోయి ఎత్తి పడేస్తే బండి తలకిందులు అయిపోతుంది. అందుకని పిల్లి ఎదురొస్తే ఆ గుండె దడ తగ్గడానికి, ఈ ఎత్తి పడేసిన విషయం అది బెదిరిపోయింది, అది నార్మల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అందుకనే కూర్చొని వెళ్ళమంటారు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోమంటారు. ఎదురొచ్చింది ఆపేసుకోమంటారు ప్రయాణం. అంతేగాని ఇప్పుడు మనం ఎడ్ల బళ్ళ మీద ప్రయాణం చెయ్యము. ఎడ్ల బళ్ళ మీద ఆ పిల్లలు ఎదురొచ్చితే అప్పుడు రియాక్షన్ ఉండదు. ఇప్పుడు మనం చేసే దీనికి ఇప్పుడు చైనా పిల్లి ఎదురొస్తే మంచిది, పిల్లి కనబడి పిల్లిని చాలా గొప్పగా చూస్తాం. నల్లపిల్లి ఇంకా గొప్ప, మనం నల్లపిల్లి మంచిది కాదంటాం. అలాగే అమావాస్య మనం మంచిది కాదంటాం. పక్కన కర్ణాటక అమావాస్య మంచిది, ఉత్తర భారతదేశంలో అమావాస్య మంచిది, తమిళనాడులో అమావాస్య రోజు అన్నీ మొదలు పెడతారు. మనకి మాత్రం ఒక మూఢనమ్మకం ఏంటంటే, అమావాస్య రోజు పుట్టాడు ఇటు దొంగ అవుతాడు, లేకపోతే దొర అవుతాడో ముద్ర వేసిపడి. ఇది అలా ఎక్కడా ఉండదు. చాలామంది మన సమాజంలో చాలామంది, నన్ను కలిసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు, అమావాస్య పుట్టారు, వాళ్ళు ఎక్కడెక్కడో మంచి పొజిషన్లో ఉంటారు. ఇంకా ఏమిటండి భయం అంటుంటాను నేను. ఇంకా ఏమైనా అవుద్దంటారా? అమావాస్య మంచిది కాకపోతే కృష్ణం వందే జగద్గురువు అంటాం, కృష్ణుడిని జగత్తుకి గురువు అంటాం. అన్నప్పుడు ఆయన కురుక్షేత్ర సంగ్రామం అమావాస్య ముహూర్తం పెట్టాడు. మంచిది కాకపోతే అమావాస్య ముహూర్తం ఎందుకు పెడతాడు కృష్ణుడు? అది మంచిది కాకపోతే. ఈశ్వరాభిషేకం మనం ఎప్పుడు చేస్తాం? మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది? ప్రతి మాసం బహుళ చతుర్దశి, అమావాస్య ముందు రోజు వచ్చే తిథిని చతుర్దశి, అది మాస శివరాత్రి అంటాం. అదే మాఘమాసంలో బహుళ చతుర్దశి వస్తే అది మహాశివరాత్రి. సో మహాశివరాత్రి అంటే ఏమిటి? మహానిషి అంటే ఎక్కువ చీకటి, మహానిషి, నిశిరాత్రి, మహానిషి. ఎప్పుడు శివాభిషేకం ఎప్పుడు చేస్తామో? లింగావిర్భావ సమయం. ఎప్పుడు మిడ్నైట్ 12-3 నిమిషాల తర్వాత చేస్తాం. అంటే అమావాస్య గడియలు వస్తుండగా ఈశ్వరాభిషేకం అక్కడ చేస్తున్నామంటే మంచిది కాకపోతే ఎందుకు చేస్తాం? సో కాబట్టి ఇలాంటివన్నీ కేవలం మూఢనమ్మకాలే. దురదృష్టం ఏమిటంటేనమ్మా, మనకి కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు భగవంతుడిని గుర్తు చేసుకుంటాం. ఏదైనా కష్టం వస్తే అమ్మకితో చెప్పుకుందాం, నాన్నతో చెప్పుకుందాం, భగవంతుడికి విన్నవించుకుందాం కష్టం వస్తే అనుకుంటాం. అలాగే ఒకవేళ నిజంగా మంచిది కాకపోతే ఆ రోజు మనకి భగవంతుడు గుర్తు రావాలి. కానీ మంగళవారం వస్తే వెంకటేశ్వర స్వామిని దూరం పెడతారు, అంటరానడిగా ఆయన దగ్గరికి కూడా వెళ్ళరు. ఆ రోజు అమావాస్య అయితే ఆయన దగ్గరికి వెళ్ళరు. ఇలా కొన్ని మంచి రోజులు కానీ దేవుణ్ణి కూడా దూరం పెడతారు. దురదృష్టం కదా. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో దర్శనానికి వెళ్తారు. దగ్గరుండి చక్కగా తెలివైన వాళ్ళు చేసే పని. దేవుణ్ణి అంటరానడిగా దూరం పెట్టడం ఏమిటమ్మా? అసలు ఏమైనా అర్థం ఉందా? నిజంగా మంచిది కాదు అనుకుందాం ఆ రోజు, ఇదో మంచిది కాదు. మంచిది కానప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అప్పుడే ఆయన అవసరం ఉంది. ఆ దుష్ప్రభావం మన మీద పడకుండా. సో ఇవన్నీ పోవాలి, ఇలాంటివన్నీ పోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాలమ్మా,
చెన్నైయో లేకపోతే ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ టైంకి వెళ్తే అక్కడ రీచ్ అవుతాడు, ఫ్లైట్కో ట్రైన్కో వెళ్తే రీచ్ అవుతాడు. ఇప్పుడు గడియలు బాగులేవని తర్వాత వెళ్తామంటే ట్రైన్ ఉండదు, ఫ్లైట్ ఉండదు, ఇంటర్వ్యూ అసలు ఉండదు, ఈ ఉద్యోగం డమాల్. సో కాబట్టి ఏది ఎంతవరకు తీసుకోవాలో, ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. ఏది ఎక్కువ తీసుకున్న అతి సర్వర్త వర్జేత్. కాబట్టి నమ్మకం చాలా అవసరం, మూఢనమ్మకం అవసరం. ఇప్పుడు ఈ నమ్మకం పేరుతో ఏం చేస్తారంటే కొన్ని నమ్మకాలు, అవి మూఢనమ్మకాలు ఎలా చెప్తామంటే కొన్ని మూఢనమ్మకాలు నమ్మకాలు. ఈ పెళ్ళిళ్ళ దగ్గర జాతకాలు కలవలేదని, వీళ్ళిద్దరు జాతకం కుదరలేదని, పాయింట్లు మ్యాచ్ అవ్వలేదని, మ్యాచింగ్ లేదని రకరకాలుగా చెప్తారు. హైందవ ధర్మంలో ఈ జాతకాలు చూసి వివాహాలు నిర్ణయించడం అనేది ఇది లేదు. ఈ మాట చెబితే చాలామంది వ్యతిరేకిస్తారు. ఇదేంటి ధర్మానికే మూలం కదా జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేయడం అంటారు. ఉత్తిదే, అసలు ఎక్కడ ఉండదు. ఉదాహరణకి అంటే అలా చెప్పేసి వదిలేస్తే కాదు, వివరణ మనం తెలియజేయాలి. ఎందుకు కాదంటే ఒక్క 50 సంవత్సరాల వెనక్కి వెళితే 100% డేట్ ఆఫ్ బర్త్లు లేవు. అంతేగా 50 సంవత్సరాలు ఎక్కువ అక్కడ ఒక 50 మన పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఉండకపోవచ్చు డేట్ ఆఫ్ బర్త్. అంత మాత్రం పెళ్లి చేసుకోలేదా? చేసుకున్నారు శుభ్రంగా, వాళ్ళ పిల్లలకి అన్నారు, అంతా బాగుంది. ఇంకొక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే 150 సంవత్సరాలు రాచరికం, రాజుల వ్యవస్థ. అప్పుడు రాజులకు తప్ప ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లు లేవు. ఎవరికి డేట్ మరి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదా? చేసుకున్నారు. రాజులు కూడా చేసుకున్నారు, కానీ ఇలా చేసుకోలేదు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలా? 4 రకాల పెళ్ళిళ్ళు ఉండేవి అప్పుడు. ఏముండేవి? ఒకటి రాక్షస వివాహం, అంటే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవడం. ఇంకోటి గాంధర్వ వివాహం, దండలు మార్చుకోవడం. ఇంకొకటి కత్తికి భాష్యం కట్టడం. పెళ్ళికొడుకు రాడు, కత్తి అక్కడ పెడతారు, భాష్యం కట్టడం. 4 స్వయంవరం, అంటే వరుసన పెళ్లి కొడుకులందరూ నిల్చుంటే వాడు ఒక్కొక్కటి గొప్పతనం చెప్తే ఆ అమ్మాయి వరమాల పట్టుకొని ఎక్కడ నచ్చితే అక్కడ వేస్తుంది. ఇది స్వయంవరం. ఈ రకం ఉండేవి తప్ప ఎక్కడా మన చరిత్రలో చూస్తే, పురాణాల్లో వెనక్కి వెళితే ఎక్కడా ఈ జాతకాలు చూసి పెళ్లి చేసిన సంఘటన ఉండదు. దురదృష్టం ఇప్పుడే జీవితాలు పాడు చేసేసుకోవడం వీటి పేరు మీద. ఈ మూఢనమ్మకం పేరుతో అయి కలవలేదు, ఈ కలవ. నేనేం చెప్తానంటే అది జనరల్గా ఏం చెప్పాలి, మనం ఏం చెప్పాలి అంటే అమ్మాయి అబ్బాయి ఒకళ్ళకొకళ్ళకి నచ్చితే మొదటి విషయం. రెండోది కుటుంబ పెద్దలు, వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం. మన ధర్మం ఏం చెప్పిందంటే, హైందవ ధర్మం అదే చెప్పింది, పెళ్ళిళ్ళు ఇలా చూసి చేయమనిలా. ఎలా చూసి చేయమన్నారంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. ఈ 7 తరాలు ఏమిటి? అమ్మాయి అబ్బాయి వీళ్ళు ఏమి చూడాలి, ఏం పాయింట్స్ చూడాలని మన ధర్మం చెప్పిందంటే, అమ్మాయి అబ్బాయి ఒకరికొకళ్ళు నచ్చితే, వాళ్ళు ఇష్టపడితే, తర్వాత ఆ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబం ఆ కుటుంబం ఒకరికొకళ్ళు నచ్చితే, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు అన్నీ బాగుంటాయి, ఈ ఇంటికి అమ్మాయి వెళ్తే బాగుపడుతుంది సుఖపడుతుందని వాళ్ళు నమ్మితే, ఈ అమ్మాయి అబ్బాయి బయటికి వెళితే ఈ జంట చూడముచ్చటగా ఉందని చెప్పి జనం అనుకునేటట్టు, అలాగే ఈ కుటుంబంలో ఎవరికైనా పిచ్చుందా, ఇవన్నీ చూసేవారు. మళ్ళీ ఈ కుటుంబ వారసత్వం వస్తుంది, అవన్నీ చూసుకొని ఇవి చూడమన్నారు. ఈనాటి మూఢనమ్మకాలు అవసరం లేదు. మనం ఎన్నో అవకాశాలు కోల్పోతాం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే ప్రతి అబ్బాయి తనకి కావాల్సిన అమ్మాయి ఐశ్వర్య రాయ్గానో కత్రినా కైఫ్ లాగో ఉండాలనుకుంటారు. అలాగే ప్రతి అమ్మాయి కూడా మహేష్ బాబు ప్రభాస్ లాగా ఉండాలనుకుంటారు. సమాజంలో అంతమంది మహేష్ బాబులు, అంతమంది ప్రభాస్లు, అంతమంది కత్రినా కైఫ్లు అలా ఉండరు. ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వకపోతే బాధపడాలి. అయ్యో అప్పుడు ఆ ఊరి నుంచి వచ్చి నా సంబంధం చేసుకోలేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది అని బాధపడాలి. సో అందుకనే ఏది ఎక్కడ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ప్రమాదం. రైట్, చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.